Hello everyone, welcome to Compete Minds. I am Pawan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాక్ టెస్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ క్వశ్చన్స్ని అనలైసిస్ చేసి క్రియేట్ చేయడం జరిగింది. అంటే మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏవైతే క్వశ్చన్స్ మీరు ఇందులో ప్రాక్టీస్ చేస్తున్నారో అవి మీకు అలాంటి మోడల్సే మీకు క్వశ్చన్స్ వస్తాయండి. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి క్వశ్చన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అంటే నేను ఎలాంటి షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నాను, ఎలాంటి అప్రోచ్ ఫాలో అవుతున్నానో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆ విధంగానే మీరు ఎగ్జామ్లో చేసినట్లయితే మీకు మంచి స్కోరింగ్ వస్తుందండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద సెషన్. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అన్నాడు. చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఈ టాపిక్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనే టాపిక్ అండి. ఫస్ట్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటంటే మీకు లెందీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్ తోటి షార్టర్ చేయడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ పర్సన్ హూ doesn't speak. He is a person who doesn't speak openly. He is a person who doesn't speak openly అన్నాం. అంటే అతను ఓపెన్గా ఏది మాట్లాడు అంటున్నాం. సో అప్పుడు మనకి ఇంత లెందీ వర్డ్స్ మనం యూజ్ చేయకుండా ఒకటే వర్డ్ యూజ్ చేస్తాము. హీఈస్ ఇంట్రోవర్ట్ అంటాము. మామూలుగా అంటే హీఈస్ అండ్ ఇంట్రోవర్ట్ అన్నాం అనుకోండి, అతను బయటికి ఏది ఓపెన్గా మాట్లాడు అంటాం. అంటే ఇంత లెంతీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఇక్కడ ఒక వర్డ్ తోటి షార్టర్ చేస్తాము, దాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. అంటే రాదర్ దెన్ యూజింగ్ దీస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వీ హ్యావ్ అ పర్టికులర్ మీనింగ్ అండ్ అ పర్టికులర్ వర్డ్ టు గివ్ ద సేమ్ మీనింగ్, దట్ ఈస్ ఇంట్రోవర్ట్. దీన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. సో ఈజ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ స్పీక్ ఓపెన్లీ అంటే అతను ఓపెన్గా మాట్లాడు. దానికి ఒక పర్టికులర్ వర్డ్ ఉంటే దాన్ని ఇంట్రోవర్ట్ అంటాం. సో అలాగే ఇక్కడ చూడండి, ఏ పర్సన్ హూ లవ్స్ టు లీవ్ అలోన్ అండ్ అవాయిడ్స్ కంపెనీ అనేది. అతను ఎవరితో సరిగ్గా కలవడు అంటే ఎవరితో కంపెనీ ఇవ్వడు అనే పర్సన్ ఏమంటారో అడుగుతున్నాడు. అంటే పర్సన్ హూ లవ్స్ టు లీవ్ అలోన్, ఒక్కడే ఉంటాడు, అవాయిడ్స్ కంపెనీ అంటున్నాడు. అలాంటి పర్సన్ ఏమంటారు అంటున్నాడు. మరి ఇక్కడ ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఇచ్చాడు ఆప్టిమిస్ట్ అన్నాడు. ఆప్టిమిస్ట్ అంటే ఏంటి? పాజిటివ్, వన్ హూ థింక్స్ పాజిటివ్గా ఆలోచించేవాడిని మనం ఆప్టిమిస్ట్ అంటాము. పెసిమిస్ట్ అంటే నెగిటివ్గా ఆలోచించాం, నిరాశావాది అంటాం. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది, పెసిమిస్ట్ అంటే నిరాశవాది అంటాం. సో ఇది మనకు మ్యాచ్ అవ్వదు మీనింగ్. రిక్లూజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రిక్లూజ్ అంటే ఏ పర్సన్ హూ లవ్స్ టు లివ్ అలోన్, అంటే హూ డస్ నాట్ మింగిల్ విత్ అదర్స్ అనమాట. తనకు తానే ఉంటాడు, అలోన్గా ఉంటాడు. ఆ పర్సన్ని మనం రిక్లూజ్ అంటాము. ఒక 10 members ఉన్నారనుకోండి, అందులో ఒక అతను ఫోన్ పట్టుకుని తనకు తానే ఫోన్లో చూసుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం రిక్లూజ్ అంటాం అలాంటి పర్సన్స్ని. ఓకే, సో రైట్ ఆన్సర్ మనకి రిక్లూజ్. అండ్ ఈగోయిస్ట్ అంటే ఏ పర్సన్ హూ థింక్స్ అబౌట్ హిమ్, అబౌట్ హిమ్సెల్ఫ్, తన గురించే ఆలోచించేవాడు. అబౌట్ హిమ్సెల్ఫ్ అంటే తన గురించి ఆలోచించేవాడు, తనే ఇంపార్టెంట్ అనేవాడు, ఈగోయిస్ట్ అనమాట. ఇలా. సో నెక్స్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంటే దీనికి అపోజిట్ అండి. ఏ పర్సన్ హూ డజంట్ స్పీక్ ఓపెన్లీ అంటే ఇంట్రోవర్ట్. వన్ హూ స్పీక్స్ ఓపెన్లీ, తన థాట్స్ని ఓపెన్గా చెప్పేవాడు, ఓపెన్గా మాట్లాడేవాడిని ఏమంటాం? ఎక్స్ట్రోవర్ట్ అంటాం. అంటే ఏ పర్సన్ హూ స్పీక్స్ ఓపెన్లీ అంటే ఓపెన్గా మాట్లాడేవాడు. సో ఓపెన్గా మాట్లాడేవాడు, అతను ఓపెన్గా చెప్పేవాడు థాట్స్ని అని ఎక్స్ట్రోవర్ట్ అంటాం. సో ఇది కాదండి. సో రైట్ ఆన్సర్ రిక్లూజ్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ అండి ఇది. వన్ వర్డ్ అంటే ఏంటి? ఇలా లెందీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒక వర్డ్ తోటి షార్టర్ చేయడాన్ని, దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ కాన్వే చేసేదాన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అంటే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనే టాపిక్ అది. అంటే ఒక్కొక్క టాపిక్ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ చూడండి, చూస్ ద అప్రోప్రియేట్ ఆర్టికల్ అండి. ఇది ఆర్టికల్. చూస్ ద అప్రోప్రియేట్ ఆర్టికల్ అన్నాడు. ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాడు, 2 blanks ఇచ్చాడు. అంటే 2 blanksలో సూటబుల్ ఆర్టికల్స్ ఏ కానీ యాన్ కానీ ఉంటాయి కదా ఆర్టికల్స్, అవి ఏవి సూటబుల్లో అవి చూజ్ చేసుకోమంటాడు. మరి ఒకసారి చూద్దామా, స్టేట్మెంట్ చూద్దాం. ద అమెజాన్ రివర్ ఈస్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ఎప్పుడైనా మనకి రివర్స్ ముందు, ఓషన్స్ ముందు, డెజర్ట్స్ ముందు, లేక్స్ ముందు ఖచ్చితంగా ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తామండి. ద అమెజాన్ రివర్ అన్నది అంటే దా అనేది మనకు రివర్స్, ఓషన్స్, లేక్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యూజ్ చేస్తాం.
కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ తీసేద్దాం, ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది ఇక్కడ యాన్ ఉంది, ఖచ్చితంగా దా ఉండాలి. అండ్ లాంగెస్ట్ అనే దాన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీ అంటాము, సూపర్లేటివ్ డిగ్రీ అంటాము. డిగ్రీస్లో మనకు 3 డిగ్రీస్ ఉంటాయి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇలా లాంగెస్ట్, టాలెస్ట్, టఫెస్ట్ ఇలా వచ్చినప్పుడు వాటి మనం సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. సూపర్లేటివ్ డిగ్రీ ముందు కూడా మనం ఖచ్చితంగా దాన్ని యూస్ చేయాలి. సో కాబట్టి ఇది రాంగ్. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ దా వస్తుంది, ఇక్కడ కూడా దా వస్తుందండి. అంటే ఇది ఆర్టికల్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఆర్టికల్ దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, బిఫోర్ నేమ్స్ ఆఫ్ అంటే బిఫోర్ రివర్స్, లేక్స్, డెజర్ట్స్ అండ్ ఆల్సో బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ ఇలా అనమాట. సో దా రెండు కూడా దా వస్తుంది. ఏ యాన్ని మనం ఏమంటాం, ఏ యాన్ని మనము ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము. అండ్ దా అనేది డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. రెండు ఉంటాయి ఆర్టికల్స్ మనకి, డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. సో డెఫినెట్ ఆర్టికల్ అంటే దా అండి, ఇండెఫినెట్ అంటే ఏ గానీ అని కానీ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. సో ఇక్కడ మనకు రెండు కూడా దా వస్తాయి. ఆన్సర్ 2 అండి. ఇది ఆర్టికల్ సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఖచ్చితంగా ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, టెన్సెస్ నుంచి వస్తాయి, యాక్టివ్ వాయిస్ పాసివ్ నుంచి, డైరెక్ట్ స్పీచ్ నుంచి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్నాడు. ఇక్కడ మీకు ఒక బ్లాంక్ ఇచ్చాడు, అందులో ఏ వర్బ్ కరెక్ట్గా ఆ బ్లాంక్లో ఆ సెంటెన్స్కి మ్యాచ్ అవుతుందో దాన్ని చూస్ చేసుకోమంటాడు. సో మరి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, ఈజ్ అవైల్ అన్నాడు, వాజ్ అవైల్ అన్నాడు. ఓకే, దాన్ని చూద్దాం ఒకసారి. స్టేట్మెంట్, బై ద టైమ్ హీ ఫినిష్డ్ ద అసైన్మెంట్ హీ డాష్ రిలాక్స్. బై ద టైమ్ హీ ఫినిష్డ్ ద అసైన్మెంట్ హీ డాష్ అన్నాడు. అతను అసైన్మెంట్ ఫినిష్ చేసే కల్లా అతను డాష్ అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే బై ద టైమ్ హీ ఫినిష్ అంటున్నాడు. ఇక్కడ హీ ఏంటి, సబ్జెక్ట్, ఫినిష్డ్ అనేది V2 ఫామ్, అసైన్మెంట్ అనేది ఆబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దీన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. అంటే ఇది పాస్ట్ టెన్స్, అంటే జరిగిపోయిన పని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకి ఇలా సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. అంటే ఇదంతా కూడా పాస్ట్ టెన్స్ అండి. అంటే అతను ఫినిష్ చేసిన తర్వాత, అంటే బై ద టైమ్ ఈ ఫినిష్ చేసినప్పుడు అన్నాడు. పాస్ట్ టెన్స్లో మనము ఈజ్ యూజ్ చేయమండి, ఐదర్ వాజ్ యూజ్ చేస్తాము, వర్ యూజ్ చేస్తాము. అండ్ అనబుల్కి ముందు ఖచ్చితంగా వాజ్ కానీ వర్ కానీ అంటే హెల్పింగ్ వర్బ్స్ ఉండాలండి. మరి ఇక్కడ హీ అనేది సింగులర్ కదా, హీ అనేది సింగులర్ కాబట్టి మనకేమొస్తుంది, వాజ్ వర్ రాదు. వర్ అనేది కేవలం ప్లూరల్కి యూజ్ చేస్తాం, అంటే దే వర్, ఓకే, చిల్డ్రన్ వర్, అంటే ప్లూరల్ నౌన్స్ వస్తే వర్ వస్తుంది. అక్కడ హీ అంటే సింగులర్ కాబట్టి మనం వాజ్ యూజ్ చేస్తాం. రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సో బై ద టైమ్ హీ ఫినిష్డ్ ద అసైన్మెంట్ హీ వాజ్ అబుల్ టు రిలాక్స్ అవ్వగలిగాడు అనమాట. సో అది ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ అవ్వగలిగాడు అనమాట. సో ఆన్సర్ 2 అండి. సో సింపుల్ చూడొచ్చు, వర్ రాదు, హీ వర్ అనకూడదు. అండ్ ఇక్కడ హనబుల్ టు ముందు కంపల్సరీ హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి, అంటే బీ ఫార్మ్స్ ఉండాలి, ఆమ్, ఈజ్, ఆర్, వాజ్, ఆర్ అని ఇక్కడ లేవు. అండ్ ఈజ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేయము, బికాజ్ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి. ఓకేనా, ఇలాంటి అప్రోచ్ చేస్తే ఈజీగా మీరు ఎలిమినేషన్ ద్వారా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హీ డాష్ గో ఫర్ మార్నింగ్ వాక్స్ వెన్ హీ లీవ్డ్ ఇన్ ద కంట్రీ. అతను కంట్రీ సైడ్లో నివసించినప్పుడు అతను డాష్ గో అని అన్నాడు. ఇక్కడ వెన్ హీ లీవ్డ్ అన్నాడు. ఇక్కడ హీ ఏంటి, సబ్జెక్ట్, లీవ్డ్ ఏంటి, వీటి ఫామ్. ఇలా సబ్జెక్ట్ వచ్చి వీటి వస్తే దీన్ని మనం ఏమంటాం, సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. ఇది పాస్ట్ టెన్స్ అండి. కాబట్టి పాస్ట్ టెన్స్లో మనకి ఏం రాదు, ఈజ్ రాదు, ఇలా V1 ఫామ్ రాదు. ఓకే, V1 ఫామ్ ఇట్లా సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ V5ని మనం ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం. అది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం. కాబట్టి మనకు ఈజ్ రాదు, యూజ్ రాదు. మరి వాజ్ యూజ్డ్ టు అంటే యూజ్డ్ టు ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మనం యూజ్డ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్కి యూజ్ చేస్తాం. సో హీ యూజ్డ్ టు గో ఫర్ మార్నింగ్ వాక్స్. అతను మార్నింగ్ వాక్స్ వెళ్తూ ఉండేవాడు, పాస్ట్ హ్యాబిట్. ఎప్పుడు, వెన్ హీ లీవ్డ్ ఇన్ ద కంట్రీ సైడ్లో నివసించినప్పుడు అతను మార్నింగ్ వాక్స్కి వెళ్తూ ఉండేవాడు అన్న. సో యూజ్డ్ టు ఇస్ ద రైట్ ఆన్సర్. వాజ్ యూజ్డ్ టు రాంగ్. సో హీ వాజ్ యూజ్డ్ టు ప్యాసివైజ్ అవుతుంది, అది సెన్స్ అనేది కరెక్ట్గా సెన్స్ కాదు. డన్. సో యూజ్డ్ టు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూజ్ అనేది V1 ఫామ్. ఎప్పుడైనా మనకు సబ్జెక్ట్ అండ్ హీ తర్వాత మనకి ఎప్పుడు కూడా హీకి మనము V5 ఫామ్ యూజ్ చేస్తాము, అంటే యూజెస్ అనాలి, యూజ్ అనకూడదు. హీ యూజ్ టు అనేది డజంట్ మేక్ ఎనీ సెన్స్. హీ యూజెస్ టు అన్న మ్యాచ్ అవుతుంది, అంటే గ్రామటికల్గా యూజెస్ అని వస్తుంది, యూజ్ అని రాదు. సో V1 అనేది మనం డైరెక్ట్గా థర్డ్ పర్సన్ సింగులర్ ఈ కానీ షీ కానీ ఇటుకి యూజ్ చేయము. ఇది ఇలా గ్రామటికల్గా అవుట్. అండ్ ఈజీ రాదు, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి. మనకు వాజ్ యూజ్ టు రాదు, డైరెక్ట్గా 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడు అంటే చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్ అన్నాడు. మీకు ఎప్పుడైనా రిపోర్టెడ్ స్పీచ్ అన్నాడంటే అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మీకు టెన్సెస్ మీద కమాండ్ ఉండాలి. టెన్సెస్ వస్తే ఈ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లోకి మారిపోతాయి ఇండైరెక్ట్ స్పీచ్లో. ఈ చేంజింగ్ అనేది మీకు ఐడియా ఉంటే ఇది చాలా చాలా ఈజీ అండి. మరి ఫస్ట్ ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూద్దామా. అంటే డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, ఇండైరెక్ట్ దానికి సంబంధించిన ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడైనా మనకి ఇట్లా మనకు కొటేషన్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఇది ఆన్సర్ చేయాలంటే అది ఏ టెన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ. సో షీ సెడ్ డూ యూ నో వేర్ ద నియరెస్ట్ బస్ స్టాప్ ఈజ్ అన్నాడు. డూ యూ నో వేర్ ద నియరెస్ట్ బస్ స్టాప్ ఈజ్ అన్నాడు. ఎప్పుడైనా మనకి డూ కానీ డస్ కానీ వచ్చినాయి అనుకోండి, దీన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. డూ కానీ డస్ కానీ వస్తే దీన్ని ఏమంటాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. సో డైరెక్ట్ స్పీచ్ ఇది డైరెక్ట్ స్పీచ్. ఇది ఇండైరెక్ట్ లోకి మారినప్పుడు సింపుల్ పాస్ట్ అవుతుంది. సింపుల్ పాస్ట్ అవుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి డైరెక్ట్ స్పీచ్ కాస్త ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్లో ఏమవుతుందంటే సింపుల్ పాస్ట్ అవుతుంది. ఇక్కడ V1 వస్తే ఇక్కడ V2 రావాలి. సో ఇక్కడ నో అన్నాడు, నో అనేది V1 ఫామ్, ఇది V2లోకి మారిపోతుంది, న్యూ అవుతుంది. సో చూడండి, నో కాస్త న్యూ అవుతుంది. గో ఏమవుతుందంటే వెంట్ అవుతుంది. అంటే V2లోకి మారిపోతాయి ఇవి మనకి. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇంటూ సింపుల్ పాస్ట్. అంటే ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్లో మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఇఫ్ కానీ వెదర్ అనే వర్డ్స్ వస్తాయి. ఇఫ్ కానీ వెదర్ అనే వర్డ్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం V1 ఉంది, ఇది నో అనే V1 ఫామ్ ఏమవుతుంది? ఇండైరెక్ట్లో న్యూ అవుతుంది. ఇక్కడ న్యూ ఉంది, ఇక్కడ న్యూ ఉంది, ఇక్కడ లేదు, అండ్ ఇక్కడ అసలు నో అనే వర్డే యూస్ చేయలేదు. సో మనకి ఇదా అంటే ఈజ్, ఇక్కడ చూడండి, ఈజ్ కాస్త ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ అవుతుంది. సో ఈజ్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ అవుతుంది. మరి ఇక్కడ ఈజ్ డైరెక్ట్గా ఇచ్చాడు, రాంగ్. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సో ఈజ్ వాజ్ అవుతుంది, నో న్యూ అవుతుంది. ఇక్కడ న్యూ ఉంది, ఇక్కడ న్యూ ఉంది, ఇక్కడ లేదు, అసలు ఇక్కడ నో అన్న వర్బే యూస్ చేయలేదు, రాంగ్. మళ్ళీ ఈజ్ ఏమవుతుంది? వాజ్ అవుతుంది ఇక్కడ అనమాట. అంటే డైరెక్ట్ స్పీచ్ ప్రజెంట్ టెన్స్ కాస్త పాస్ట్లోకి మారిపోతుంది. డూ యూ నో ఏమవుతుంది? న్యూ అవుతుంది. ఈజ్ ఏమవుతుంది? వాజ్ అవుతుంది. సో ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. సో క్లియర్లీ ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్ ఎందుకు ఇది ఆల్రెడీ ఇక్కడ డూ యూ నో న్యూ కావాలి కాబట్టి ఇక్కడ లేదు, ఇక్కడ నో అనే వర్బ్ లేదు, ఇది ఎలిమినేట్ చేశాను. అండ్ ఇక్కడ న్యూ ఉంది, ఇక్కడ న్యూ ఉంది, ఓకే. అండ్ ఇక్కడ ఈజ్ ఏమవుతుంది? వాజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈజ్ డైరెక్ట్ రాదు. ఇది ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా షార్ట్ కట్ కొట్టేయచ్చు ఈజీగా. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ న్యూ వేర్ ద నియరెస్ట్ బస్ స్టాప్ వాస్ అనమాట. దెన్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇట్ చేంజెస్ ఇంటూ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అండి. మీకు ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని ఇండైరెక్ట్ ఏంటని అడుగుతున్నాడు. ఒకసారి ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రావాలి అంటే టెన్సెస్ మీద కమాండ్ ఉండాలి. ఎందుకంటే టెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక టెన్స్ నుంచి ఇంకో టెన్స్కి మారిపోతుంది. మరి ఇది ఏ టెన్స్ చూద్దామా. రీనా సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అంది. సో షార్ట్ కట్ చెప్తున్నా చూడండి. రీనా సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అంటుంది. ఎప్పుడు మనకి ఇలా సబ్జెక్ట్ వచ్చి, ఇలా హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చి, ఇలా V3 వచ్చి, ఇలా ఆబ్జెక్ట్ వస్తే దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇలా మనకు సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చి V3 వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. అంటే రీసెంట్గా జరిగినటువంటి యాక్షన్. దీన్ని మనం ఇండైరెక్ట్లోకి మారిస్తే ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇండైరెక్ట్లో ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అంటే హ్యావ్ హ్యాస్ కాస్త హ్యాడ్లోకి మారిపోతాయి. ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా మనకు హ్యావ్ వచ్చింది అనుకోండి, హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తే ఇండైరెక్ట్లో హ్యాడ్లోకి మారిపోతుంది అది. మరి ఇక్కడ హ్యాడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇది రాంగ్, తీసిద్దాం. సో హ్యావ్ హ్యాస్ ఏమవుతాయి? ఇండైరెక్ట్లో హ్యాడ్గా మారిపోతాయి. సో ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది. మరి ఏది కరెక్టో చూద్దామా. అండ్ మై ఏమవుతుంది? మై హర్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మై ఇచ్చాడు, రాంగ్. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో ఆమె ఏమంది? షీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అంది. నేను నా హోంవర్క్ ఫినిష్ చేసిన అంది. ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఆమె చెప్పిన వర్డ్స్ని వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఇండైరెక్ట్ అవుతుంది. సో ఏంటి? రీనా సెడ్ దట్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ అనాలి. ఇక్కడ రీనా సెడ్ దట్
షీ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇక్కడ మై అంటే ఆమె కాబట్టి ఇక్కడ హర్ వస్తుంది. సో ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఒకసారి మళ్ళీ షార్ట్ కట్ చెప్తాను చూడండి. ప్రజెంట్ ఇది ఏ టెన్స్ అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇండైరెక్ట్లో ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారిపోతుంది. హ్యావ్ ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది. హ్యాడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది. సో ఇది కాదు, ఇది కాదు. సో మరి ఇక్కడ మై ఏమవుతుంది? హర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మై డైరెక్ట్ రాదు. డైరెక్ట్ స్పీచ్లోనే మై వస్తుంది. ఓకే, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఆమె గురించి మాట్లాడుతుంది కాబట్టి హర్, మై రాదు. హై ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో వస్తుంది. క్లియర్? హ్యావ్ హ్యాడ్ అవుతుంది. ఇవి షార్ట్ కట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించింది. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే వీటిని షార్ట్ ఫామ్స్ అంటాము. అంటే ఇవి క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. వీటిని క్వశ్చన్ ట్యాగ్స్ ఆన్సర్ చేయడం ఎలా నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటంటే నేను వెళ్తున్నాను, వెళ్ళట్లేదా, ఆమె వచ్చింది, రాలేదా, ఇలా మనం షార్ట్ ఫామ్స్ని లాస్ట్కి వచ్చే షార్ట్ ఫామ్స్ క్వశ్చన్ ట్యాగ్స్ అంటాము. క్వశ్చన్ ట్యాగ్స్ ఆన్సర్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I play chess. I play chess అన్నాను, కామా డాష్ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ ట్యాగ్స్ ఇక్కడ ఏమొస్తుంది అడుగుతున్నాడు. ఐ ప్లే చెస్ అనేది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? పాజిటివ్ ఉంది. ఐ ప్లే చెస్ అంటే పాజిటివ్ ఉంది కదా, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. ఇక్కడ మనం డోంట్ ఐ అంటాం. అంటే స్టేట్మెంట్ పాజిటివ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఐ డోంట్ ప్లే చెస్ అంటే చెస్ ఆడను అంటున్నాను. ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. అంటే డూ ఐ అనాలి. చూడండి, ఐ ప్లే చెస్, డోంట్ ఐ ఆడనా అన్నాను. ఐ డోంట్ ప్లే చెస్, డూ ఐ ఆడతానా అన్నా. అంటే ఇది అపోజిట్గా ఉండాలి మనకి. మరి అక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? షీ నెవర్ ప్లేస్ ద పియానో అన్నాడు. ఆమె పియానో అసలు ఆడదు అంటున్నాడు. షీ నెవర్ ప్లేస్ ద పియానో అన్నాడు. అంటే నెగిటివ్లో ఉంది కదా ఇది నెగిటివ్లో ఉన్నప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్ కూడా నెగిటివ్ ఉంది. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి. అండ్ ప్లేస్ అని V5 ఫామ్ వస్తే మనకు హెల్పింగ్ వర్బ్ డస్ వస్తుంది. మరి ఇక్కడ పాజిటివ్ రావాలి కదా, డజంట్ షీ, ఇజంట్ షీ రాదు, అండ్ డిడ్ షీ రాదు, డస్. ఇది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఇది V2 వస్తేనే మనకు డిడ్ వస్తుంది. V2 ఫామ్ వస్తే డిడ్ వస్తుంది. V5 వస్తే డస్ వస్తుంది. కాబట్టి డస్ ఎక్కడ ఉంది? ఫోర్త్ ఆప్షన్. డస్ షీ అనాలి. సో షీ నెవర్ ప్లేస్ ద పియానో, డస్ షీ అనాలి. ఒకవేళ నెవర్ తీసేస్తే షీ ప్లేస్ ద పియానో అంటే డజంట్ షీ అనాలి అక్కడ మనకు. సో స్టేట్మెంట్ ఇక్కడ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. ఇక్కడ డజంట్ షీ అనకూడదు. ఓకే, చూడండి, ఇప్పుడు ఇది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది కదా, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. V5 అంటే అది డస్ అండి, గుర్తుపెట్టుకోండి. దీనికి హెల్పింగ్ ఆఫ్ డస్ ఉంటుంది. అండ్ ఇక్కడ డజంట్ షీ రాదు, ఎందుకంటే ఇక్కడ మనకు నెగిటివ్ రావద్దు, పాజిటివ్ రావాలి కాబట్టి ఇది పోయింది. ఇజంట్ షీ కాదు, నెగిటివ్ రావద్దు, ఇజన్ అసలు మ్యాచ్ అవ్వదు. డిడ్ అనేది పాస్ట్ టెన్స్, ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇది కాదు. ఇది ఆన్సర్. ఒకవేళ ఆమె పియానో ఆడతా అంటే షీ ప్లేస్ ద పియానో. ఇప్పుడు ఇది పాజిటివ్లో ఉంది కదా, క్వశ్చన్ ట్యాగ్ ఏంలో నెగిటివ్లో ఉండాలి. అంటే డజంట్ షీ అనాలి. చూడండి, అపోజిట్. స్టేట్మెంట్ పాజిటివ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. స్టేట్మెంట్ నెగిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ పాజిటివ్ అంటే డస్ షీ అనాలి. చూడండి, అదే అపోజిట్ ఐడి అంతే. V5 ఎప్పుడు వచ్చినా అది డస్, గుర్తుపెట్టుకోండి. V1 వస్తే సబ్జెక్ట్ వచ్చి V1 వస్తే డూ. నెక్స్ట్, ఇది కూడా క్వశ్చన్ ట్యాగే అండి, సేమ్. హీ విజిటెడ్ ద మ్యూజియం డాష్ హీ అన్నాడు. డాష్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో ఇక్కడ హీ సబ్జెక్ట్, విజిటెడ్ V2 ఫామ్, ద మ్యూజియం ఆబ్జెక్ట్. దీన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాము. సో ఎప్పుడైనా మనకు V2 వస్తే దాన్ని మనం డిడ్గా గుర్తుంచుకోవాలి. అంటే డిడ్ ప్లస్ V1 గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనకి హీ విజిటెడ్ ద మ్యూజియం అంటే అతను మ్యూజియం విజిట్ చేశాడు అంటాం. అంటే ఇది పాజిటివ్ ఉంది కదా స్టేట్మెంట్, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. మరి దీనికి హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్ కదా, డజంట్ కాదు, అండ్ హ్యాడెంట్ కాదు. మరి డిడ్ హీ వస్తుందా, డిడెంట్ హీ వస్తుందా? మరి ఇక్కడ నెగిటివ్ రావాలి కదా, ఇది పాజిటివ్ అప్పుడు డిడెంట్ హీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ మనకి డిడెంట్ హీ. ఈ విజిటెడ్ ద మ్యూజియం విజిట్ చేశాడు, డిడెంట్ హీ చేయలేదా అంట. ఒకవేళ అతను విజిట్ చేయలేదనుకోండి, హీ డిడెంట్ విజిట్
ద మ్యూజియం. ఇప్పుడు ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి, పాజిటివ్లో ఉండాలి. డిడ్ హీ అనాలి. చూడండి తేడా మీకే అర్థమవుతుంది. హీ విజిటెడ్ ద మ్యూజియం పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, డిడెంట్ హీ అనాలి. ఇక్కడ హీ డిడెంట్ విజిట్ ద మ్యూజిక్, నెగిటివ్లో ఉంది స్టేట్మెంట్ కాబట్టి డిడ్ హీ అనాలి, పాజిటివ్లో ఉండాలి ఇది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకు, థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాని మీనింగ్ ఏంటి అంటే ఏ వర్డ్ ఇక్కడ ఆప్షన్లో ఇచ్చిన ఏ వర్డ్ దాని యొక్క మీనింగ్ అంటే ఇంప్లై చేస్తా అంటున్నాడు. అంటే వాట్ డస్ ద సెంటెన్స్ ఇంప్లై అంటే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అనేది ఏ అర్థం ఇస్తుంది, అక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏ అర్థం ఇస్తుంది అంటున్నాడు. మరి ఆ సెంటెన్స్ చూడండి, యు నెవర్ లిజన్ వాట్ ఐ ఆమ్ టాకింగ్ టు యూ. నేను చెప్పేది నువ్వు అస్సలు వినవు అంటున్నాడు. నేను చెప్పేది అస్సలు వినవు అంటున్నాడు. మరి అది ఏమి ఇంప్లై చేస్తుంది, సజెషనా కాదు, ఒపీనియనా కాదు, కాంప్లిమెంట్ అసలే కాదు, రీబ్యూక్. రీబ్యూక్ అంటే ఏంటి, ఇక్కడ స్కోల్డ్, క్రిటిసైజ్ అనే మీనింగ్ వస్తుంది. క్రిటిసైజ్ అనే మీనింగ్, ఓకే, క్రిటిసైజ్ అనే మీనింగ్ వస్తుంది. క్రిటిసైజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో రీబ్యూక్ చేయడం అనమాట. ఇక్కడ నువ్వు అసలు చెప్పేది వినవు, నేను చెప్పేది అసలు వినవు అన్నది రీబ్యూక్ చేయడం. స్కోల్డ్, క్రిటిసైజ్ చేయడము, తిట్టడం అని వస్తుంది అండి. సజెషన్ కాదు, ఒపీనియన్ కాదు, కాంప్లిమెంట్ కాదు. సో ఈ సెంటెన్స్ ఏం సజెస్ట్ చేస్తుంది, రీబ్యూక్. ఓకే, యూ నెవర్ లిజన్ వాట్ ఐఎమ్ టాకింగ్ టు, నేను చెప్పాను అసలు వినవు అన్నా, అది ఎలా రీబ్యూక్ అనే సౌండ్ వస్తుంది. సో రీబ్యూక్ అంటే స్కోల్డ్, క్రిటిసైజ్ అనమాట. ఈ సెంటెన్స్ ఏం ఇంప్లై చేస్తుందంటే రీబ్యూక్. ఆన్సర్ బోత్ ఆప్షన్. ఆ సెంటెన్స్ని బట్టి దాని మీనింగ్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, సజెషన్, ఒపీనియన్, కాంప్లిమెంట్ అనేది. నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో ఉన్న పార్ట్స్ అన్ని జంబుల్డ్గా ఇచ్చాడు. మనం ఆ సెంటెన్స్ని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఫామ్ చేసి ఏ ఆర్డర్ కరెక్టో చూస్ చేసుకోమన్నాడు. చూడండి, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్స్ అన్నాడు. సో ఈ పార్ట్స్ అన్ని కూడా మనం రీఅరేంజ్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఫామ్ చేసి ఇందులో ఏ ఆర్డర్ కరెక్టో చూస్ చేసుకోమన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే జస్ట్ స్మాల్ టెక్నిక్, పేర్ చేయడము. అంటే ఈ పార్ట్స్ ఏదేది పేర్ అవుతాయో ఆ పేర్ చేసుకోవడము, స్టార్టింగ్ ఏదొస్తుందో వెతుక్కోవడము చూస్తే చాలా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ రెండు నేను పేరు చేస్తాను చూడండి. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇక్కడ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద ఎసెన్స్ ఆఫ్ ద యాక్టివ్ పార్టిసిపేషన్, ద ఎసెన్స్ ఆఫ్ ఇన్ ద గవర్నమెంట్, ద ఎసెన్స్ ఆఫ్ పీపుల్ వస్తుందా. ఓన్లీ ఈ 2 అనేది కేవలం మనకి 4కే మ్యాచ్ అవుతుంది. ఈ రెండు పేరు అనేది చూడండి, ఈ రెండు పేరు అవుతా చూడండి. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్, డెమోక్రసీ యొక్క ఎసెన్స్ ఏంటా అని చెప్తున్నాడు. సో వేరే దానికి ఈ రెండు పార్ట్స్ తప్ప వేరే అసలుకి ఈ ఎసెన్స్ ఆఫ్ అనేది దీనికి తప్ప ఎక్కడ మ్యాచ్ అవ్వదు. సో 2కి 4 మాత్రమే మ్యాచ్ అవుతుంది. మరి 2, 4 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనకు 2, 4 మరి ఒక్కసారి ఈ 2, 4, 3, 5, 1 మ్యాచ్ అవుతుంది చూద్దాం. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్, థర్డ్ వన్ ఏముంది ఏంటట, ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద గవర్నమెంట్. ఇది అబ్సల్యూట్లీ మ్యాచ్ అవుతుంది, అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి. మరి చూద్దామా, 3 చూడండి, 3లో ఏముంది, ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్, ఓకే, ఇన్ ద గవర్నమెంట్, ఓకే. బట్ ఈ 2, 4 లాస్ట్లో మ్యాచ్ ఈజీ వస్తుందా, లాస్ట్లో రాదు కదా, లాస్ట్కి ఈజీ వస్తుందా చూడండి, రాదు. సో లాస్ట్లో ఈజీ రాదు, ఇది పోయింది. అండ్ ఇక్కడ కూడా లాస్ట్లో 4 ఉంది, లాస్ట్లో ఈజీ వస్తుందా, రాదు కదా. సెంటెన్స్లో వర్బ్ ఎక్కడ ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది, లాస్ట్లో ఉంటుందా, ఉండదు. సో రైట్ ఆన్సర్ మనకి ఇదండి. అంటే 2, 4 పేర్ అయినాయి, 2, 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బట్ లాస్ట్లో 4 వస్తుందా చూడండి, ఈజీ లాస్ట్లో వస్తుందా, రాదు కదా. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇప్పుడు చూడండి, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద గవర్నమెంట్. రైట్, అర్థమైందండి, క్లియర్గా ఇవి మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, డెమోక్రసీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటట, పీపుల్ యొక్క గవర్నమెంట్లో పీపుల్ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్తున్నాడు. దాని యొక్క ఆ డెమోక్రసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నాడు. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ కూడా సేమ్ అండి, జంబుల్డ్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ మనం రీఅరేంజ్ చేయాలి. ఇక్కడ షార్ట్ కట్ చూడండి, హెల్దీ రిలేషన్స్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్, అది తప్ప వేరే మ్యాచ్ అవ్వదు. 3, 1 పేరు చేశాను చూడండి, healthy relations among the human beings. Healthy relations, the capitalist, healthy relation does not foster, ఇక్కడ రిలేషన్స్ ప్లూరల్ కాబట్టి డజంట్ రాదు. హెల్తీ రిలేషన్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ అంటామా, అనం కదా. ఓన్లీ మనకు 3, 1 మాత్రమే పేరు అవుతాయి. హెల్తీ రిలేషన్స్ అమంగ్ ద హ్యూమన్ బీయింగ్స్ అని. అంటే 3, 1 ఎక్కడ ఉంది, ఇక్కడ 3, 1 ఉంది,
ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ. సో రైట్ ఆన్సర్ కొట్టేసి డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్. 3, 1 ఒకే దగ్గర పేర్ అవుతున్నాయి ఇక్కడ. ఇది షార్ట్ కట్ అండి. సో చూడండి ఇప్పుడు ఇది కరెక్టా కదా మీరు ఒకసారి చూడండి. 2, 5, 3, 4, 3, 1, 2, 5, 4, 3, 1. సో హెల్దీ రిలేషన్స్ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్ తర్వాత మనకి ఏమి ఇచ్చాడు 4 డస్ నాట్ ఫాస్టర్. ఓకే సరే ఒక్క నిమిషం అండి, ఇక్కడ 2 కదా ఫస్ట్ మనకి. సో 3, 1 మ్యాచ్ అవుతుంది అన్నాం కదా. ఎస్ ఇది పోయింది, ఇది పోయింది. 2, 5 సారీ 2లో ఏముంది ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ. ఎస్ ఇక్కడ ఇది సింగులర్ సబ్జెక్ట్, ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ డస్ కరెక్ట్ మ్యాచ్ ఉంది. ఎస్ ద క్యాపిటలిస్ట్ సిస్టమ్, యూఆర్ టాక్ అబౌట్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది. సిస్టమ్ సింగులర్ కదా, డస్ వచ్చింది. ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ తర్వాత ఏమి ఇచ్చాడు 4 డస్ నాట్ ఫాస్టర్. 3, 1 ఫాస్టర్ హెల్దీ రిలేషన్స్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్. సో కరెక్ట్ నాన్న, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది సబ్జెక్ట్, క్యాపిటలిస్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఇది వర్బ్, ఫాస్ట్ అనేది వర్బ్ దీనికి, అండ్ ఇది ఆబ్జెక్ట్. ఓకే ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ డస్ నాట్ ఫాస్టర్ హెల్దీ రిలేషన్స్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్. కరెక్ట్గా గ్రామటికల్గా అన్నీ సెట్ అయిపోయినాయి. సో ఇది షార్ట్ కట్ ఏంటి, నేను 3, 1 పేరు చేశాను. 3, 1 ఇక్కడ తప్ప ఎక్కడ లేదు, అండ్ 3, 1 తప్ప వేరే ఏం పేరు కావు. సో ఈ 3, 1 తప్ప ఈ హెల్దీ రిలేషన్స్ అనే వర్డ్ దీనికి తప్ప వేరే ఎక్కడ పేరు అవ్వదు. ఓకే అలా మనం పేరు చేసి కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయ ఛాన్సెస్. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద అప్రాప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ అన్నాడు. మనకు ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు. ఏ ఫ్రేజల్ వర్బ్ ఆ సెంటెన్స్లో బ్లాంక్లో ఫిట్ అవుతుందో దాన్ని చూస్ చేసుకోమంటాడు. ఫ్రేజల్ వర్బ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఇవి కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ ప్రీపోజిషన్. అంటే వర్బ్ ప్రిపోజిషన్ కాంబినేషన్లో ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. వీటికి ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు పుట్ ఆఫ్ అని ఉందనుకోండి, పుట్ ఆఫ్, పుట్ అంటే వర్బ్, ఆఫ్ అంటే ప్రిపోజిషన్. ఓకే పుట్ అంటే పెట్టడము, ఉంచడము, ఆఫ్ అంటే దూరంగా ఉంచు అనే మీనింగ్ రాదు ఇక్కడ. అంటే ఇండివిజువల్ వర్డ్స్ నుంచి మీనింగ్ తీసుకోకూడదు. ఇది దీనికి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. పుట్ ఆఫ్ అంటే మీనింగ్ అంటే పోస్ట్పోన్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఇలా మనకు ఈ ఫ్రేజల్ వర్బ్స్ యొక్క ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. ఇక్కడ మనకు క్యాచ్ అప్, ఫిట్ ఇన్, టేకప్, గో త్రూ అని ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు. ఆ వాటి యొక్క మీనింగ్ ఈ సెంటెన్స్కి మ్యాచ్ అవుతుందా లేదా చూస్ చేసుకోమన్నాడు. ఓకేనా, ఫస్ట్ మనం వీటి మీనింగ్ చూద్దాం. క్యాచ్ అప్ అంటే రీచ్ అనే మీనింగ్ వస్తుంది. సో రీచ్, క్యాచ్ అప్ ద ట్రైన్ అంటాం కదా, రీచ్ అనే మీనింగ్ వస్తుంది. ఫిట్ ఇన్ అంటే తెలుసు, సూటబుల్ అని వస్తుంది. టేకప్ అంటే స్టార్ట్, బిగిన్, అంటే బిగిన్ న్యూ టాస్క్ అంటాం కదా. టేకప్, షీ టుక్ అప్ డాన్స్ క్లాసెస్, బిగిన్ చేసింది అనే మీనింగ్ వస్తుంది. అండ్ గో త్రూ అంటే అండర్గో ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్కి వెళ్ళడము, అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అవ్వడము. సో గో త్రూ అంటే డిఫికల్ట్ ఫ్రేజ్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం వస్తుంది. మరి ఏది కరెక్ట్, క్యాచప్, ఫిట్ ఇన్, టేకప్, గో త్రూ చూద్దాం. ద న్యూ స్టూడెంట్ వాజ్ ఈగర్ టు డాష్ ద స్కూల్ ఎన్విరాన్మెంట్. న్యూ స్టూడెంట్ ఆ స్కూల్ న్యూ ఎన్విరాన్మెంట్కి ఫిట్ అయ్యాడని మీనింగ్ వస్తుంది. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సో ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. ద న్యూ స్టూడెంట్ వాజ్ ఈగర్ టు ఫిట్ ఇన్ ద స్కూల్ ఎన్విరాన్మెంట్, స్కూల్ ఎన్విరాన్మెంట్లో న్యూ స్టూడెంట్ ఫిట్ అవుతుందని వస్తుంది మీనింగ్. సో కరెక్ట్గా మనకి ఫ్రేజల్ వర్బ్ ఏది వస్తుంది అందులో సెకండ్ వన్ అండి. నెక్స్ట్ కూడా ఫ్రేజల్ వర్బ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఉండి లుక్ ఇంటూ అంటే ఇన్వెస్టిగేట్. ఇన్వెస్టిగేట్ చేయడము. లుక్అవుట్ అంటే వాచ్ కేర్ఫుల్లీ, వాచ్ సంథింగ్ కేర్ఫుల్లీ. లుక్అప్ అంటే ఫైండ్ ఏ వర్డ్ ఆర్ వర్డ్స్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో వెతకడం అంటే ఫైండ్ ఏ వర్డ్ ఇన్ ద డిక్షనరీ అని వస్తుందండి. ఫైండ్ ఏ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్. సో ఫైండ్ ఎ వర్డ్ ఇన్ ద డిక్షనరీ.
ఫైండ్ ఎ వర్డ్ ఇన్ ద డిక్షనరీ వస్తుందండి. సో చూడండి, లుక్ ఇంటూ అంటే ఇన్వెస్టిగేట్, లుక్అవుట్ అంటే వాచ్ కేర్ఫుల్లీ, లుక్అప్ అంటే ఫైండ్ ఎ వర్డ్ ఇన్ ద డిక్షనరీ, లుక్అఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ సంథింగ్, టేక్ కేర్ ఆఫ్ ఎ పర్సన్, కేర్ తీసుకోవడం. మరి కాంటెక్స్ట్ చూద్దాము. షీ ప్రామిస్డ్ టు డాష్ హర్ యంగ్ సిస్టర్ వైల్ దేర్ పేరెంట్స్ వర్ అవే. షీ ప్రామిస్డ్ టు డాష్ హర్ యంగర్ సిస్టర్ వైల్ దేర్ పేరెంట్స్ ఆర్ అవే. అంటే వాళ్ళ పేరెంట్స్ లేరు కాబట్టి తన యంగ్ సిస్టర్ని ఆమె బాగా చూసుకుంటానని ప్రామిస్ ఇచ్చింది అంటున్నా. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. అంటే షీ ప్రామిస్డ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ యంగ్ సిస్టర్, తన యంగ్ సిస్టర్ని నేను బాగా చూసుకుంటానని ప్రామిస్ చేసింది. ఎందుకు? తన పేరెంట్స్ అనేవారు లేరు కాబట్టి, అంటే దూరంగా ఉన్నారు కాబట్టి అన్నాడు. అంటే వైల్ దేర్ పేరెంట్స్ ఆర్ అవే, ఉన్నారు కాబట్టి అన్నాడు. సో రైట్ ఆన్సర్ మనకి లుక్ ఆఫ్టర్. సో షీ ప్రామిస్ చేసింది టు టేక్ కేర్ ఆఫ్ హర్ యంగ్ సిస్టర్. ఓకే, సో ఇవి మ్యాచ్ అందులో. నెక్స్ట్ కూడా ఫ్రేజల్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఏమన్నాడు? పుట్టాన్ అంటే వేసుకోవడం, ధరించడం అనమాట. పుట్టాన్ అంటే ధరించడం, వేసుకోవడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ పుట్అవుట్ అంటే ఎక్స్టింగ్విష్ అంటే మంటలు ఆర్పడం అంటారు కదా, క్యాండిల్ ఆర్పడము, ఫైర్ ఆర్పడం అంటాం కదా, ఎక్స్టింగ్విష్ అంటాము. పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ చేయడం. పుట్ అప్ విత్ అంటే టాలరేట్ అనే మీనింగ్ వస్తుంది, భరించడం అనే మీనింగ్ వస్తుంది. పుటాన్ అంటే ధరించడము, పుట్అవుట్ అంటే ఎక్స్టింగ్విష్, ఆర్పడము, చల్లార్చడము అని వస్తుంది, మంటల్ని అంటే ఫైర్ని చల్లార్చడం. పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్, పుట్ ఆఫ్ విత్ అంటే టాలరేట్ అనమాట. మరి ఇక్కడ కాంటెక్స్ట్ చూద్దామా సరే. డ్యూ టు ద స్టార్మ్ దే డిసైడెడ్ టు డాష్ ద అవుట్డోర్ ఈవెంట్. చాలా అంటే స్టార్మ్ కారణంగా వారు వాళ్ళ అవుట్డోర్ ఈవెంట్ని పోస్ట్పోన్ చేద్దామని డిసైడ్ అయ్యారని మీనింగ్ వస్తుంది. సో రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. సో రీజన్ ఏంటి? డ్యూ టు ద స్టార్మ్ దే డిసైడెడ్ టు పుట్ ఆఫ్ ద అవుట్డోర్ ఈవెంట్ని పోస్ట్పోన్ చేద్దామని డిసైడ్ అయ్యారని వస్తుంది మీనింగ్. సో రిమైనింగ్ అవి కాంటెక్స్ట్లో సెట్ అవ్వు. సో రైట్ ఆన్సర్ మనకి పుట్ ఆఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆర్టికల్స్ సంబంధించింది. ఆర్టికల్స్ అంటే ఏంటి? మనకు ఏ అండ్ ద, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ అండ్, డెఫినెట్ ఆర్టికల్ ద. మరి ఇక్కడ 2 బ్లాంక్స్ ఇచ్చాడు, అందులో ఏ పేర్ ఆఫ్ ఏ ఆర్టికల్స్ మనకి సూట్ అవుతాయా అది చూజ్ చేసుకోమన్నాడు. మరి చూద్దామా. ఐ మెట్ డాష్ ఆర్టిస్ట్ ఎట్ డాష్ ఎగ్జిబిషన్ లాస్ట్ వీక్ అంటున్నాడు. ఇక్కడ మనకు ఆర్టిస్ట్ అనే వర్డ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది? ఏ. సో ఏని మనం ఏమంటాం? వావెల్ అంటాము. సో వావెల్తో స్టార్ట్ అయితే మనకు యాన్ యూజ్ చేస్తాము. ఇఫ్ ఏ సింగులర్ నౌన్ స్టార్ట్స్ విత్ వావెల్స్ లైక్ AEIOU, వావెల్స్ అంటే ఏంటి? AEIOU, వీటితో స్టార్ట్ అయితే మనం యాన్ యూజ్ చేస్తాం. కాబట్టి యాన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ లేదు. దా కూడా యూజ్ చేయొచ్చు, ఇక్కడ కూడా యాన్ ఉంది. మనం పర్టికులర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడితే దా వస్తుంది. పర్టికులర్ ఆర్టిస్ట్, నాకు తెలిసిన ఆర్టిస్ట్ గురించి, నీకు తెలిసిన ఆర్టిస్ట్ గురించి మాట్లాడితే దా వస్తుంది. ఐ మెట్ ద ఆర్టిస్ట్ అంటే నీకు కూడా, అంటే నేను చెప్పే ఆర్టిస్ట్ నీకు కూడా తెలిసి ఉండాలి, అప్పుడే దా అంట పర్టికులర్ ఆర్టిస్ట్. కాబట్టి ఇది రాంగ్, దా రాదు. సో మరి ఇక్కడ పర్టికులర్ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక పర్టికులర్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి దా వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి. సో ఐ మెట్ అన్ ఆర్టిస్ట్ ఎట్ ద ఎగ్జిబిషన్లో పర్టికులర్ చెప్తున్నాం కాబట్టి, పర్టికులర్ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎట్ ఎగ్జిబిషన్ అనకూడదు, రాంగ్. సో ఎట్ ద ఎగ్జిబిషన్ లాస్ట్ వీక్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ యాన్ ఎందుకు యూజ్ చేశాను? స్టార్టింగ్ లెటర్ ఏ ఉంది కాబట్టి, AEIOU వస్తే మనం దాని బిఫోర్ యాన్ యూజ్ చేస్తాము. అక్కడ దాని తర్వాత సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉంటాయి. ఇది సింగులర్ కౌంటబుల్ నౌన్ కాబట్టి మనం యాన్ యూజ్ చేస్తాం. దా కూడా యూజ్ చేయొచ్చు, కానీ పర్టికులర్ ఆర్టిస్ట్ గురించి నువ్వు మాట్లాడినప్పుడు, అంటే లిజనర్ కూడా, స్పీకర్ లిజనర్ తెలిసినప్పుడు మాట్లాడతాం దా. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాసేజ్ అండి, అంటే రీడింగ్ కాంప్రహెన్షన్. సో మీకు ఇలా ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ చేస్తాడు. దీన్ని మనం ఏమంటారు? రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. ఎప్పుడైనా సరే రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్లో మీరు అక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ని కంప్లీట్గా చదవాలి, చదవకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయకూడదు. అండ్ మీరు చదివేటప్పుడు అందులో డిఫికల్ట్ వర్డ్స్ వచ్చినా, డిఫికల్ట్ ఫ్రేజ్ వచ్చినా, మీకు ఎట్లయినా సరే ఒక్కసారి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాస్ట్గా చదివితే మీకు ఒక ఐడియా వస్తుందండి. తర్వాత క్వశ్చన్లోనే కీవర్డ్స్ ఉంటాయి, వాటిని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. పారాగ్రాఫ్ మొత్తం చదివేసేయాలి.
మొత్తం చదివిన తర్వాత క్వశ్చన్లోనే కీవర్డ్స్ ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. కానీ ప్యాసేజ్ చదవకుండా డైరెక్ట్ ఆన్సర్ చేయకూడదండి. ఓకే, అండ్ ప్యాసేజ్ చదివినప్పుడు మీకు అన్నోన్ వర్డ్స్ వస్తున్నాయి, డిఫికల్ట్ వర్డ్స్ వస్తున్నాయి, అవన్నీ పక్కన పెట్టేసేయాలి. జస్ట్ ఒక ఐడియా రావడానికి చదివేశారు. చదువుదామా? వెన్ జాన్ ఫస్ట్ మూవ్డ్ టు ద సిటీ ఎవ్రీథింగ్ సీమ్డ్ ఓవర్వెల్మింగ్. అతను ఫస్ట్ సిటీకి మూవ్ అయినప్పుడు ప్రతిదీ కూడా చాలా హ్యూజ్గా అంటే ఓవర్వెల్మింగ్గా కనబడింది అంటున్నాడు. ద స్ట్రీట్స్ వర్ క్రౌడెడ్ అండ్ ద నాయిస్ వాజ్ కాన్స్టెంట్. మొత్తం స్ట్రీట్స్ అన్నీ చాలా క్రౌడెడ్గా ఉన్నాయి, చాలా శబ్దం, అంత మొత్తం సౌండ్ పొల్యూషన్ లా ఉంది, కాన్స్టెంట్గా అన్నాడు. బట్ ఓవర్ టైమ్ హీ బిగాన్ టు అడ్జస్ట్. కానీ అతను టైం గడిచిన కొద్దీ ఆ సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు అనమాట, అడ్జస్ట్ చేసుకున్నాడు అనమాట. ఇక్కడ జాన్ గురించి మాట్లాడుతుంది. హీ ఫౌండ్ ఎ క్వైట్ కేఫ్ వేర్ హీ కుడ్ రీడ్. అతను ఒక క్వైట్ అంటే ఇక్కడ కామ్, సో ఒక మంచి కేఫ్, చాలా పీస్ఫుల్గా ఉన్న కేఫ్ అతనికి అవైలబుల్గా అంటే అతను దొరికిందంట. అక్కడికి అంటే దొరకడం అంటే అక్కడ ఆ ప్లేస్ అతనికి ఫైండ్ అయిందనమాట. అక్కడ అతను చదవగలిగాడు, హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వగలిగాడు. అటువంటి ప్లేస్ అతను దొరికింది అనమాట. అండ్ ఈ టుక్ లాంగ్ వాక్స్ ఇన్ ద పార్క్ టు క్లియర్ హిజ్ మైండ్. సో పార్క్లో తిరుగుతూ అంటే వాకింగ్ చేసేవాడంట, ఆ కేఫ్కి వెళ్ళి చదివేవాడంట. ఇదంతా కూడా తనకు వచ్చే డిస్టర్బెన్స్ని పోగొట్టుకోవడానికి అంటున్నాడు. నెక్స్ట్, eventually he became familiar with the city's layout and made a few good friends. అక్కడ సిటీ లేఅవుట్స్కి అతను అలవాటు పడ్డాడు, అక్కడ గుడ్ ఫ్రెండ్స్ కూడా చేసుకున్నాడు అనమాట. ఫెమిలియర్ అంటే సిటీ మొత్తం తెలిసిపోయింది అనమాట. ఫెమిలియర్ విత్ ద సిటీ లేఅవుట్, ఆ సిటీ లేఅవుట్ గురించి మొత్తం ఫెమిలియర్ అయిపోయాడు, అందరితో కలిసిపోయాడు అనమాట. నెక్స్ట్, హీ ఆల్సో స్టార్టెడ్ లెర్నింగ్ ద లోకల్ లాంగ్వేజ్ విచ్ మేడ్ కమ్యూనికేషన్ ఈజియర్. అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ కూడా అతను నేర్చుకున్నాడంట, దానివల్ల అతని కమ్యూనికేషన్ ఈజీ అయింది అంటున్నాడు. ఆల్దో ఇట్ టుక్ సమ్ టైమ్ జాన్ గ్రూ టు లవ్ ద సిటీ అండ్ నౌ కన్సిడర్డ్ ఇట్ హిస్ సెకండ్ హోమ్. సో అతను ఫస్ట్ హోమ్ ఏంటి, అతను పుట్టిన ప్లేస్, ఇది సెకండ్ హోమ్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడంట. నెక్స్ట్, ఇట్ వాజ్ ఆల్సో నో లాంగర్ జస్ట్ ఎ ప్లేస్ టు లివ్, ఇట్ హ్యాడ్ బికమ్ పార్ట్ ఆఫ్ హిమ్. అది అతనికి ఒక మంచి ప్లేస్ అయిపోయింది, అతనికి ఓన్లీ అతను నివసించడానికే కాదు, అతనికి ఒక అలవాటు పడిపోయింది. అతను అక్కడ సెకండ్ హోమ్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడు. సో ఒక ఐడియా వచ్చింది కదా. మరి క్వశ్చన్ చూడండి. జాన్ ఫౌండ్ ద సిటీ డాష్ వెన్ హీ ఫస్ట్ మూవ్డ్ దేర్. ఫస్ట్ మూవ్ అయినప్పుడు అది ఏమనిపించింది, ఓవర్వెల్మింగే కదా. ఇక్కడ ఇచ్చాడు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎగ్జైటింగ్ కాదు కదా, ఫెమిలియర్ కాదు కదా, బోరింగ్ కాదు. సో ఫస్ట్ పోయినప్పుడు అతనికి ఓవర్వెల్మింగ్గా అనిపించింది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఆన్సర్ 2. ఫస్ట్ ఒకసారి చదివితే మనకు ఒక ఐడియా వస్తే కీవర్డ్స్ తోటి ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. వాట్ డిడ్ జాన్ డూ టు అడ్జస్ట్ ద సిటీ, న్యూ సిటీకి అడ్జస్ట్ కావడానికి జాన్ ఏం చేసాడు? ఈ ట్రావెల్ బ్యాక్ హోమా కాదు కదా, ఈ జాయిన్ జిమ్మా కాదు కదా, ఈ స్టేడ్ ఇండోర్స్ కాదు కదా, ఇవి అపోజిట్గా ఉన్నాయి. రైట్ ఆన్సర్ ఏంటి? ఈ ఫౌండ్ ఏ క్వైట్ కేఫ్ అండ్ టుక్ వాక్స్ ఇన్ ద పార్క్. ఇక్కడ ఇచ్చాడు కదా, ఈ ఫైండ్ ఏ క్వైట్ కేఫ్ అండ్ టుక్ లాంగ్ వాక్స్ ఇన్ ద పార్క్. సో ఇక్కడ ఉంది ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ జాన్ లెర్న్ టు మేక్ కమ్యూనికేషన్ ఈజియర్? కమ్యూనికేషన్ అతను ఏం నేర్చుకున్నాడు? లోకల్ లాంగ్వేజే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ he also started learning local language which made communication easier. సో లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాడు. సో ఆన్సర్ ఏంటండి? సెకండ్ ఆప్షన్. డైరెక్ట్గా కొట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ జాన్ ఫీల్ అబౌట్ ద సిటీ ఆఫ్టర్ సమ్ టైమ్? తర్వాత ఎలా ఫీల్ అయ్యాడు అంటే చూడండి, ఈ డిడ్ నాట్ లైక్ ఇటా కాదు, ఈ ఫౌండ్ ఇట్ ఓవర్వెల్మింగ్ గా తర్వాత అన్నాడు. సో ఈ గ్రూ టు లవ్ ఇట్. రైట్ ఆన్సర్ ఇస్ ద థర్డ్ ఆప్షన్. ఇక్కడ ఇచ్చాడు కదా, చూడండి ఇక్కడ. సో ఆల్దో ఇట్ టుక్ సమ్ టైమ్ జాన్ గ్రూ టు లవ్ ద సిటీ అండ్ నౌ considered it his home, second home. So answer third option. Next question. So next question వచ్చేసి ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ లో ఒక వర్డ్ హైలైట్ చేశాడు, దాని యొక్క సిమిలర్ వర్డ్ అంటే సినోనిమ్ అడుగుతున్నాడు.
దానికి సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటాడు ఆప్షన్స్లో. చూడండి, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ ద మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్కి దానికి సిమిలర్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఇలా ఎప్పుడైనా ఒక వర్డ్స్ కానీ ఇడియమ్స్ కానీ ఇలా మీకు సెంటెన్స్లో ఇస్తే ఆ సెంటెన్స్ చదివి దాని మీనింగ్ అర్థమైతే మీకు ఆన్సర్ చాలా చాలా ఈజీ అండి. అంటే ఈ వర్డ్ మీనింగ్ మీకు తెలియకున్నా ఆ సెంటెన్స్లో ఇస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏ వర్డ్ ఇచ్చాడు అండి, ఎలక్వాంట్ అన్నాడు. సో ఎలక్వాంట్ గురించి మీకు తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చదవండి స్టేట్మెంట్. హర్ ఎలక్వాంట్ స్పీచ్ లెఫ్ట్ ఎ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ ద ఆడియన్స్. లాస్టింగ్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే అనమాట. ఆమె ఇచ్చినటువంటి ఆ స్పీచ్ ఎప్పటికి గుర్తుండిపోయే ఇంప్రెషన్ పెట్టిందట ఎవ్రీ వన్ పైన అన్నాడు. పాజిటివ్ మీనింగ్ కదా. లాస్టింగ్ అంటే ఎప్పటి వరకు, ఎప్పటికి ఫర్ ఎవర్ అనమాట, ఫర్ ఎవర్ అనమాట. సో తన స్పీచ్ ఎప్పుడు గుర్తుండేలా ఉంది అని. పాజిటివ్ ఉంది కదా మీనింగ్, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇదేంటి, నెగిటివ్ వర్డ్. సో బ్రీఫ్, ఓకే, ఇది నెగిటివ్ వర్డ్. ఈ రెండు తీసేద్దామా. మనకు సినోనిమ్ అడిగాడు కదా, నేను ఇది పాజిటివ్ కాబట్టి మనకు సినోనిమ్ కూడా పాజిటివ్ ఉండాలి కదా. అంటే అది ఆ వర్డ్ పాజిటివ్ అయినప్పుడు దాని యొక్క సినోనిమ్ కూడా పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. అన్క్లియర్, డల్ తీసేద్దాం. బ్రీఫ్ స్పీచ్ కాదు కదా, పర్సుయేసివ్. పర్సుయేసివ్ అంటే కన్విన్సింగ్, 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 అట్రాక్టివ్ అనే మీనింగ్ వస్తుంది. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్, ఇది పాజిటివ్ వర్డ్. సో ఎలక్వాంట్ సినోనిమ్ ఏంటి, పర్సుయేసివ్, కన్విన్సింగ్, అట్రాక్టివ్ అని వస్తాయి. సో రైట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ కూడా ఇక్కడ ఒక వర్డ్ మనకి సెంటెన్స్లో ఇచ్చాడు, దాని యొక్క సినోనిమ్ అడుగుతున్నాడు. సో సినోనిమ్ అడుగుతున్నాడు, ఇది సినోనిమ్ అండి. క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు, సినోనిమ్. ఓకే, మరి అక్కడ వర్డ్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎగ్జాజబేట్ అన్నాడు. సో ఎగ్జాజబేట్ అనే వర్డ్ మీకు మీనింగ్ తెలియదే అనుకోండి, ఒకసారి స్టేట్మెంట్ చదివి మీకు ఐడియా వస్తుంది. The delay in the project only served to exacerbate the tension between the team. The delay in the project, ఈ ప్రాజెక్ట్లో జరిగిన డీలే ఏదైతే ఉందో, ఓన్లీ served to exacerbate the tension between the teams. టెన్షన్స్ ఇంకా పెంచడం జరిగింది అన్నాడు. అంటే డీలే అంటే నెగిటివ్ వర్డ్ కదా, ఇక్కడ డీలే అంటే నెగిటివ్ వర్డ్ కదా, కాంటెక్స్ట్ అంతా నెగిటివ్లో ఉంది కదా. అంటే డీలే అయితే ఉందో టెన్షన్స్ని పెంచింది టీం మధ్యలో అని చెప్తున్నాడు. ఇది మనకు నెగిటివ్, సరే ఇది మాకు స్టేట్మెంట్ అంతా కూడా నెగిటివ్ ఉంది కాబట్టి ఎలివియేట్, ఎలివియేట్ అంటే పాజిటివ్ అండి, దీని మీనింగ్ రెడ్యూస్ అని వస్తుంది. ఇంప్రూవ్ పాజిటివ్ వర్డ్, రిజాల్వ్ పాజిటివ్ వర్డ్. సో మనకు సినోనిమ్ ఏంటి, దానికి సినోనిమ్ అనేది ఇప్పుడు ఇది నెగిటివ్ కాబట్టి, ఇది నెగిటివ్ కాబట్టి సినోనిమ్ కూడా నెగిటివ్లో ఉండాలి, పాజిటివ్ ఉండకూడదు. కాబట్టి ఇదౌట్, 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 ఇది నెగిటివ్. సో దీని సినోనిమ్ ఎలా ఉండాలి, నెగిటివ్లో ఉండాలి. ఇంటెన్సిఫై అంటే ఏంటి, ఇంక్రీజ్. So the delay in the project only served to increase tension, intensify tension between the teams అంట. సో అక్కడ ఇచ్చిన సినోనిమ్, అక్కడ ఇచ్చిన వర్డ్కి సినోనిమ్ ఎలా ఉండాలి, అది నెగిటివ్ ఉంటే సినోనిమ్ కూడా నెగిటివ్ ఉండాలి. సో ఈ పాజిటివ్ వర్డ్స్ రాంగ్, అంటే దీని యాంటోనిమ్స్ అవుతాయి ఇవి వాటికి. సో ఆన్సర్ ఓన్లీ 3. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ సేమ్ ఇక్కడ ఒక వర్డ్ హైలైట్ చేశాడు సేమ్ సెంటెన్స్లో, దానికి అపోజిట్ మీనింగ్ అంటే యాంటోనిమ్ అడుగుతున్నాడు. అంటే దానికి అపోజిట్ వర్డ్ యాంటోనిమ్ అడుగుతున్నాడు. సో ఒకసారి చూద్దామా. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ అపోజిట్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నాడు. ఇక్కడ ఏ వర్డ్ ఇచ్చాడు, ఇంట్రాన్సిజెంట్ అన్నాడు. నీకు ఆ వర్డ్ మీనింగ్ తెలియకున్నా కూడా ఆన్సర్ చేయొచ్చు నువ్వు ఈజీగా, ఎందుకంటే ఇలాంటి వర్డ్స్ మీకు ఎప్పుడైనా సెంటెన్సెస్లో ఇస్తే ఇలా ఆ సెంటెన్స్ మీనింగ్ ఐడెంటిఫై అయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడ ఇంట్రాన్సిజెంట్ అన్నాడు, మరి చూద్దాం ఒకసారి. ద మేనేజర్స్ ఇంట్రాన్సిజెంట్ యాటిట్యూడ్ కాస్డ్ డీలేస్ ఇన్ డెసిషన్ మేకింగ్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్. ఆ మేనేజర్ యొక్క ఇంట్రాన్సిజెంట్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్లో డీలేస్ జరిగేలా చేసే అంటున్నాడు. ఇదంతా కూడా నెగిటివ్లో ఉంది కదా, అంటే ఈస్ యాటిట్యూడ్ కాస్డ్ డీలేస్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్. అంటే డెసిషన్ మేకింగ్లో డీలేస్ జరగడానికి అతని యొక్క యాటిట్యూడ్ కారణమైంది అని చెప్తుంది. ఇది మనకు నెగిటివ్లో ఉంది కాబట్టి మనకు అపోజిట్ వర్డ్ ఎలా ఉండాలి, పాజిటివ్లో ఉండాలి. అపోజిట్ వర్డ్ ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. మరి స్టబన్, స్టబన్ అంటే ఇది నెగిటివ్ వర్డ్, అంటే మొండి అనమాట, కాదు. ఫ్లెక్సిబుల్, ఇది పాజిటివ్ వర్డ్. అన్ఈల్డింగ్ అంటే నాట్ ప్రొడక్టివ్ అని వస్తుంది, ఇది కూడా నెగిటివ్ వర్డ్, అంటే మొండి అని వస్తుంది. రిజిడ్ అంటే స్ట్రాంగ్, స్టబన్, ఫిక్స్డ్ అనే మీనింగ్ వస్తుంది. నాట్ ఫ్లెక్సిబుల్ అనమాట, నాట్ ఫ్లెక్సిబుల్ అని వస్తుంది, ఇది కూడా కాదండి. సో ఇవి వాటి సినోనిమ్ అవుతాయి. ఒకటే దీనికి అపోజిట్ ఉంది, ఫ్లెక్సిబుల్. ఇది నెగిటివ్ వర్డ్,
ఫ్లెక్సిబుల్ పాజిటివ్ వర్డ్, రెండు అపోజిట్ వర్డ్స్. ఇక్కడ ఏమడిగాడు, అపోజిట్ వర్డ్ ఏంటని అడిగాడు. సో ఇంట్రాన్సిజెంట్ అంటే ఇక్కడ మనకు మొండి యాటిట్యూడ్ అంటాం, అంటే స్టబర్న్ యాటిట్యూడ్, ఇన్ఫ్లెక్సిబుల్ యాటిట్యూడ్, అంటే చెప్పింది ఎవరి మాట వినరు అని మీనింగ్ వస్తుంది. దానికి అపోజిట్ ఏంటి, ఫ్లెక్సిబుల్. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో మనకు ఒకవేళ సినోనిమ్ అడిగితే మనకు ఈ వర్డ్ నెగటివ్ ఉంటే సినోనిమ్ కూడా నెగటివ్ ఉండాలి. ఒకవేళ మనకు అపోజిట్ యాంటోనిమ్ అడిగితే ఈ వర్డ్ నెగటివ్ ఉంటే అపోజిట్ది పాజిటివ్ ఉండాలి. ఇలా ఇది సినోనిమ్స్, ఇది యాంటోనిమ్ క్వశ్చన్స్. ఇలా యాంటోనిమ్ క్వశ్చన్స్, ఇలా సినోనిమ్స్, సారీ ఇది యాంటోనిమ్. యాంటోనిమ్స్ ఇలా ఉండాలి, సినోనిమ్స్ ఇలా ఉండాలి. పాజిటివ్ ఉందనుకోండి, సినోనిమ్ ఏంటి, పాజిటివ్ ఉండాలి మనకి. సో ఇక్కడ అపోజిట్ ఇలా ఉండాలి, ఇది పాజిటివ్ ఉంటే ఇది నెగిటివ్ ఉండాలి. ఇది యాంటోనిమ్. చూసుకోండి, ఇది అపోజిట్ అడిగాడు కాబట్టి ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. నెక్స్ట్ కూడా ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి యాంటోనిమ్ అడుగుతున్నాడు, అపోజిట్ వర్డ్. ఆ వర్డ్ ఏం ఇచ్చాడు, కాన్సిలియేటరీ అన్నాడు. ఆ వర్డ్ మీనింగ్ తెలియకుండా సెంటెన్స్ చదివినా మీకు అర్థమైపోతుందండి. The diplomats conciliatory approach helped to ease tensions between the two countries అన్నాడు. ఆ డిప్లొమాట్ యొక్క అప్రోచ్ ఏదైతే ఉందో కంట్రీలో ఉన్న టెన్షన్ తగ్గించేలా చేసింది అంటున్నాడు. ఇది పాజిటివ్ ఉంది కదా మనకి. సో అప్రోచ్ హెల్ప్డ్ టు ఈజ్ అంటే రెడ్యూస్, టెన్షన్ తగ్గించేలా అతను అంటే డిప్లొమాట్ అప్రోచ్ ఉంది అని చెప్తున్నాడు. సో అది పాజిటివ్ ఉంది కాబట్టి అపోజిట్ ఏముండాలి మనకి, నెగిటివ్ ఉండాలి. సో అపోజిట్ ఇలా ఉండాలి, నెగిటివ్లో ఉండాలి. మరి హాస్టైల్ ఇది నెగిటివ్ వర్డ్, పీస్ఫుల్ ఇది పాజిటివ్ వర్డ్, హార్మోనియస్ అన్నా కూడా పాజిటివ్ వర్డ్, ఫ్రెండ్లీ కూడా పాజిటివ్ వర్డ్. సో మనకి అపోజిట్ నెగిటివ్లో ఉండాలి కదా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కాన్సిలియేటరీ అంటే ఏంటి, ఇక్కడ పీస్ఫుల్, హార్మోనియస్ అనే మీనింగ్ వస్తుంది. బట్ దానికి అపోజిట్ ఏంటి, హాస్టైల్ అంటే ఏంటి, గొడవకి ఇంకా పెంచడం, హాస్టైల్ నేచర్ అంటాం కదా, గొడవ రేకెత్తే నేచర్ అంటాం. సో ఎనిమీ అనే మీనింగ్ వస్తుంది. హాస్టైల్ అంటే ఎనిమీ నేచర్ అనమాట, ఫైటింగ్ నేచర్ అనమాట. సో దీనికి అపోజిట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ అని అడిగాడు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, ఇన్, ఆన్, ఆఫ్, ఎట్, ఇవన్నీ ప్రిపోజిషన్స్. ఆ బ్లాంక్లో ఏది సూటబుల్ ప్రిపోజిషన్ అయితే దాన్ని చూస్ చేసుకోమంటున్నాడు. మరి అక్కడ ఏమి చదువుదామా, షీ వాజ్ ఇనిషియేటెడ్ డాష్ ద సొసైటీ అన్నాడు. సీక్రెట్ సొసైటీ అన్నాడు. షీ వాజ్ ఇనిషియేటెడ్ డాష్ ద సీక్రెట్ సొసైటీ అన్నాడు. ఇక్కడ ఇనిషియేటెడ్ అంటే ఇంట్రడ్యూస్డ్, ఆమెను ఇంట్రడ్యూస్ చేశారంటే మీనింగ్ వస్తుంది. ఎక్కడ, సీక్రెట్ సొసైటీలో అన్నాడు. సో ఇనిషియేటెడ్ వచ్చినప్పుడు మనకు ఇంటూ వస్తుంది. సో షీ వాజ్ ఇనిషియేటెడ్ ఇంటూ ద సీక్రెట్ సొసైటీ అని వస్తుంది. ఇనిషియేట్ వస్తే మనకు ప్రిపోజిషన్ ఇంటూ వస్తుంది ఇక్కడ అండి. అంటే షీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద సొసైటీ అనమాట. ఓకే, సో ఇనిషియేటెడ్కి మనకి ఇంటూ అనే ప్రిపోజిషన్ వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, చూస్ ద అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ అడుగుతున్నాడు. సో విత్, టు, ఫర్, అక్రాస్, ఇది కరెక్టో చూడమంటాడు. కాంటెక్స్ట్ చూడండి. యాజ్ ద లైట్స్ వెంట్ అవుట్ సడన్లీ షీ రీచ్డ్ డాష్ హర్ ఫోన్ టు టర్న్ ఆన్ ద ఫ్లాష్ లైట్. లైట్స్ అంటే పవర్ పోగానే, లైట్స్ అన్ని ఆరిపోగానే, అంటే పవర్ పోగానే ఆమె తన ఫోన్ తీసుకుంది. ఇలా ఎందుకు, ఫ్లాష్ లైట్ ఆన్ చేయడానికి అని చెప్తున్నాడు. ఫోన్ ఇలా హ్యాండ్తో తీసుకోవడాన్ని ఏమంటామంటే రీచ్డ్ ఫర్ అంటాం. రీచ్డ్ ఫర్ అంటే ఇలా హ్యాండ్ తోటి పక్కకున్న ఆబ్జెక్ట్ తీయడాన్ని మనం ఏమంటాం, రీచ్ ఫర్ అని వస్తుంది. సో రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్ అండి. అంటే ఈ లైట్స్ ఎప్పుడైతే పోయాయో, అంటే కరెంట్ పోయిందో, పవర్ పోయిందో, అప్పుడు ఆమె తన ఫోన్ని ఇలా హ్యాండ్తో తీసి అప్రోచ్ అయ్యి ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది అనమాట. సో రీచ్డ్ ఫర్ అంటే ఏంటి, హ్యాండ్తో ఇలా అప్రోచ్ అవ్వడం ఆబ్జెక్ట్స్ని అనమాట. సో ఇలా, సో యాజ్ ద లైట్స్ వెంట్ అవుట్ సడన్లీ షీ రీచ్డ్ ఫర్ హర్ ఫోన్ ఎందుకు, టు టర్న్ ఆన్ ద ఫ్లాష్ లైట్ ఆన్ చేయడానికి తీసుకుంది అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక ఇడియం ఇచ్చాడు. సెంటెన్స్లో దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం అన్నాడు. సో ఇడియం అంటే మనం తెలుగులో జాతీయాలు అంటాము. అంటే జస్ట్ లైక్ ప్రోబ్స్ అనమాట. అవి మామూలుగా మనం కుక్క కాటుకు చెప్పు దెబ్బ అండ్ మొసలి కన్నీళ్ళు కార్చకు, వీటన్నింటినీ మనం ఇడియమ్స్ అని అంటాం. సో ఇడియమ్స్ అనేవి ఇవి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి.
ఆ ఇడియం మీనింగ్ని మనం ఇండివిజువల్ వర్డ్స్ తోటి గెస్ చేయలేం. అంటే ఇడియం ఇక్కడ టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అని ఉంది. అంటే టర్న్ అంటే టర్న్ అవ్వడం, న్యూ లీఫ్ అంటే న్యూ లీఫ్ అని కాదు ఇక్కడ. అంటే ఇట్ డజంట్ కాన్వే లిటరల్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్ తోటి లిటరల్ మీనింగ్ ఇవ్వదు. ఇట్ గివ్స్ అ ఫిగరేటివ్ మీనింగ్. అంటే ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తుంది. ఆ ఫిగరేటివ్ మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సార్ మరి నాకు ఈ టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అనే ఇడియం మీనింగ్ తెలియదు అని మీకు అనిపించింది అనుకోండి. మీకు ఇలా సెంటెన్సెస్లో ఇస్తే ఒకవేళ సెంటెన్స్ మీనింగ్ అర్థమైంది అనుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఒక సెంటెన్స్ చూద్దామా? ఆఫ్టర్ ఫెయిలింగ్ ద ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత ఈ డిసైడెడ్ టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అండ్ స్టడీ సీరియస్లీ అన్నాడు. ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత అతను చాలా సీరియస్గా చదువుదామని డిసైడ్ అయ్యాడని ఉంది కదా మీనింగ్. మరి చేంజ్ హిజ్ నేమా? కాదు కదా. టర్న్ ద పేజా? డైరెక్ట్ రాదని చెప్పాను కదా. మేక్ ఫన్ ఆఫ్ అదర్స్? కాదు కదా. స్టార్ట్ ఏ న్యూ హ్యాబిట్స్. సో కాంటెక్స్ట్కి బట్టి మనకి ఆ మీనింగ్ ఏమొస్తుంది? స్టార్ట్ ఏ న్యూ హ్యాబిట్స్. ఫెయిల్ అయింది కాబట్టి డిసైడ్ అయ్యిండు అంటే నేను నా హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి, నేను ఇలా సీరియస్ చదవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఆఫ్టర్ ఫెయిలింగ్ ద ఎగ్జామ్ ఈ డిసైడెడ్ టు టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్ అంటే ఈ డిసైడెడ్ టు స్టార్ట్ ఎ న్యూ హ్యాబిట్స్. ఏ హ్యాబిట్ అది? స్టడీ సీరియస్లీ అని చెప్తున్నాడు. ఈజీగా ఉంటాయండి. సెంటెన్స్లో ఇడియమ్స్ కానీ సినోనిమ్స్ కానీ ఇస్తే వాటి సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ఇడియం ఇచ్చాడు, దీని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చెప్పండి. ఇది కూడా సెంటెన్స్లో ఇచ్చాడు. సెంటెన్స్లో ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద టీచర్స్ వార్నింగ్ వెంట్ ఇన్ 1 ear అండ్ అవుట్ ద అదర్ అన్నాడు. టీచర్ వార్నింగ్ ఇచ్చింది, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేశారు అన్న మీనింగ్ వస్తుంది. ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడము అన్న మీనింగ్ వస్తుంది. సో దీన్నే మనం ఇడియం అంటాం. ఓకే. సో ద టీచర్స్ వార్నింగ్ వెంట్ ఇన్ 1 ear ఇన్ అవుట్ ద అదర్ అన్నాడు. అంటే నెగిటివే కదా. వాస్ కేర్ఫుల్ నోటెడ్ కాదు, మిస్అండర్స్టూడ్ కాదు, రిపీటెడ్ టు ద అదర్స్ కాదు, ఇగ్నోర్డ్. సో దానికి మీనింగ్ ఏంటన్నా వాజ్ ఇగ్నోర్డ్. ద వార్నింగ్ వాజ్ ఇగ్నోర్డ్. ఈ చేత్తో విని ఈ చేత్తో వదిలేయడం, ఇగ్నోర్ చేయడం అని మీనింగ్ వస్తుంది. సో రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇలాంటివి ఏం లేదు. ఆ క్వశ్చన్ అర్థం అంటే సెంటెన్స్ అర్థమైతే ఆటోమేటిక్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని ప్యాసివ్ వాయిస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నాడు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఆన్సర్ చేయాలంటే మీకు టెన్సెస్ మీద కమాండ్ ఉండాలి. అంటే టెన్సెస్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అందులో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఆ టెన్స్ అయితే ఐడెంటిఫై అయింది అనుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఒకసారి చూద్దాం ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు. లుక్ దే ఆర్ బిల్డింగ్ ఏ న్యూ హౌస్ అన్నాడు. లుక్ దే ఆర్ బిల్డింగ్ ఏ న్యూ హౌస్. చూడు వాళ్ళు కొత్త హౌస్ కడుతున్నారు అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ దే అంటే సబ్జెక్ట్, ఆర్ అనేది మనకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అని అంటాము, బిల్డింగ్ అనేది V4 ఫామ్, ఏ న్యూ హౌస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఇలా సబ్జెక్ట్ వచ్చి యామ్ కానీ ఈస్ కానీ ఆర్ కానీ వచ్చి V4 వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దీన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ అంటాము. ఏ టెన్స్ ఇది? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్షన్. సో దీని ప్యాసివ్ వాయిస్ ఏంటంటే, ఇది యాక్టివ్ వాయిస్ అండి. దీని ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ am or is a ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. ఇక్కడ V4 ఎప్పుడు కూడా మనకి V4 అంటే ఇలా ING వస్తుంది, కమింగ్, గోయింగ్, రైటింగ్, ప్లేయింగ్ అని. అది ప్యాసివ్ వాయిస్లో అంటే కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్లో మీకు ఇలా బీయింగ్ అనే వర్డ్ వస్తుంది. ఇక్కడ V4 వస్తే ప్యాసివ్ వాయిస్లో మనకు బీయింగ్ అని వస్తుంది. ఇవి చేంజ్ కావు, టెన్స్ అనేది చేంజ్ కాదు. చూడండి ఫార్ములా, ఇది యాక్టివ్ వాయిస్ ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ am or is or are ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ am or is or are ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏ టెన్స్ మనకి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ఆర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. మనకి బీయింగ్ అనే వర్డ్ ఎక్కడ ఉందో చూద్దాం ఫస్ట్. ఇందులో బీయింగ్ ఉందా? లేదు. ఇందులో బీయింగ్ ఉంది, ఇందులో లేదు. సో బీయింగ్ అని కంపల్సరీ రావాలి. ఎప్పుడైనా మనకు V4 వస్తే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనే వర్డ్ వస్తుంది, బీయింగ్ ప్లస్ V3. మరి బీయింగ్ ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ బీయింగ్ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఇక్కడ am, is, are ఉన్నాయి కానీ వాజ్ ఉందా? లేదు కదా. టెన్స్ చేంజ్ కాదు. సో కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సింపుల్గా వేయచ్చండి. సో ది నెక్స్ట్ క్వశ్చన్ కూడా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ మీకు యాక్టివ్ వాయిస్లో ఒక సెంటెన్స్ ఇచ్చాడు,
దానికి సంబంధించిన ప్యాసివ్ వాయిస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఎప్పుడైనా మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ చేయాలంటే ఖచ్చితంగా టెన్సెస్ మీద ఐడియా ఉండాలి. టెన్సెస్ మీద కమాండ్ ఉంటే మీకు ఈ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మరి స్టేట్మెంట్ ఏ టెన్సెస్ చూద్దాం. దే రిపేర్డ్ ద కార్ ఎస్టర్డే. వారు నిన్న కార్ని రిపేర్ చేశారు అంటున్నాడు. సో ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, రిపేర్డ్ అనేది V2 ఫామ్, ద కార్ ఆబ్జెక్ట్. ఇలా ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చి ఆబ్జెక్ట్ వస్తుందో దాన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాము. సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాము, అంటే జరిగిపోయిన పని. ఇది యాక్టివ్ వాయిస్లో యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ వచ్చి V2 వస్తే మనం దాన్ని సింపుల్ పాస్ట్ అంటాం. దీని ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ అ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా మనకు V2 వస్తే ఆప్షన్స్లో వాజ్ వర్ ప్లస్ V3 రావాలి. మరి ఇక్కడ ఆప్షన్స్లో ఉండి ఫస్ట్ వన్ ఈజ్ ఉంది రాంగ్, ఇక్కడ హ్యాజ్ ఉంది రాంగ్, ఇక్కడ హ్యాడ్ ఉంది రాంగ్. వాజ్ కానీ వర్ మాత్రమే రావాలి ప్యాసివ్ వాయిస్లో, ఇక్కడ మాత్రమే వాజ్ ఉంది. సో డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు ఇది. సో ద కార్ వాజ్ రిపేర్డ్ బై దెమ్ ఎస్టర్డే. ఇక్కడ బై దెమ్ మిస్ అయింది, బట్ ఇది ఆన్సర్ అండి. సో దే రిపేర్డ్ ద కార్ వాజ్ రిపేర్డ్ బై దెమ్ అనమాట. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. టెన్సెస్ వస్తే షార్ట్ కట్లో మీరు ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, ఎప్పుడైనా V2 వస్తే మనకు ఆప్షన్స్లో వాజ్ వర్ ఉన్నాయి లేవో చూసుకోవాలి. వాజ్ వర్ ప్లస్ V3. అండ్ V4 వస్తే అంటే ING వస్తే మనకు ప్యాసివ్లో బీయింగ్ ప్లస్ V3 వస్తుంది. ఈ చూసుకోవాలి. V3 వస్తే ఇక్కడ బీన్ వస్తుంది. ఇలా మనకు షార్ట్ కట్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దాని మీనింగ్ కాన్వే చేసే వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో స్టార్టింగ్లో ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని, లెంతీ ఆ వర్డ్స్ని ఒక వర్డ్ తోటి షార్టర్ చేయడం, అంటే దాని మీనింగ్ కాన్వే చేసే వర్డ్ తోటి షార్టర్ చేయడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటారు అన్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్, అది ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడే అతన్ని ఏమంటారు అంటున్నాడు. ఫస్ట్ లింగ్విస్ట్ కాదండి, బైలింగ్వల్. బై అంటే టూ, బై అంటే ఏంటి? ట్రూత్ వర్డ్ టూ అనమాట. సో బైలింగ్వల్ అంటే ఓన్లీ 2 లాంగ్వేజెస్ మాట్లాడేవాడు. రాంగ్. పాలీగ్లట్. పాలీ అంటే మెనీ అండి, పాలీ అంటే మెనీ. సో పాలీగ్లట్ అంటే వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. సో రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్, ఇంటర్ప్రిటర్ కాదండి. సో ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ అంటే పాలీగ్లట్ అని అంటాం. సో ఆన్సర్ 3 అండి. సో I hope you enjoyed watching this session. Thank you very much. See you with another mock test.